అడ్డం తీసుకుంటారు. అంటే ఇక్కడి నుంచి వరకుపోదామని అన్న పక్కన వయసు వాళ్ళలో మనకి ఏమి వాటిలో ఒక సంవత్సరం నుంచి ప్రజలకు మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఈ సంవత్సరంలో ఏమేమి సంక్షేమ పథకాలు మన వార్డుకు సంబంధించిన మన బూత్ లో ఉన్న ప్రజలకు ఏమి సంక్షేమ పథకాలు అందినాయి అనే ఆ విషయంలో ఈ రోజు మనము ఈ 12 వార్డులకు అందరం కలిసి ఈ రోజు ఈ విస్తృత స్థాయి సమావేశం చేస్తుంది. ఎందుకంటే బాబు సూరికి కోసం గ్యారెంటీ అనే నినాదంతో మనం ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజలకు మనం తెలిపాం. ఎందుకంటే అన్నగారు పెద్దలు చెప్పినట్ట ఆ స్కాన్ లో 143 హామీలు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ హామీలు అయితే 6 సూపర్ 6. ఆ సూపర్ 6 గతి లేదు. 143 హామీలతో వాళ్ళైతే ఇచ్చిన వాళ్ళ శాతం కూడా కాదు. ఈ 6 కాలేదు. ఆ 143 ఇంతవరకు చేయడం కూడా వాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన మెయిన్ సూపర్ 6 హామీలలో మనం ప్రజల దగ్గరికి పోయి ఎవరికి ఏ సంక్షేమ పథకాలు అందినాయి మనం అదే గత ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ళు ప్రతి సంక్షేమ పథకంలో ప్రతి ప్రజలకు ప్రతి గడప గడప ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఏ విధంగా అందాయో అదే విధంగా మనం ఆనాడు గడప గడపకెళ్ళి ఎవరి ఏం సమస్యలు ఉంటాయి ఎవరికి ఏం అందలేదు అనే విషయం మనం అందరం క్లుప్తంగా గత 5 ఏళ్లలో మనం ఏ విధంగా సంక్షేమ పథకాలు అందినాయని మనం దగ్గర ఉండి ప్రజలకు ఎంతో సేవలు చేశాము. అయితే ప్రజలు మోసం చేసి వచ్చే సంవత్సరం దగ్గర అవుతుంది. మరి ఈ రోజు వరకు ఒక సంక్షేమ పథకం కూడా వాళ్ళ అందిలేని పరిస్థితిలో ఈ రోజు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. ఆ సంక్షేమ పథకాలు రావాల్సిందిగా వారికి కూడా స్వాగతం సుస్వాగతం. చెప్తా వస్తాను ఇప్పుడు దాటుకుంటూ వచ్చాను. వేసినాక చూడండి కావాలంటే ఫొటోస్ అవి ఇప్పుడు ఇస్తాం. బాబు ఓకే
బాబు చిన్న తల్లి ఓపెన్ చేయి లోపల నలుగురికి వెళ్ళండి సార్. బాగుంటుండే ఓకే రైట్ సార్. ఏ విధంగా మన మొబైల్ నుంచి ఆ క్యూఆర్ కోడ్ ఏ విధంగా అమలు చేసి మన కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది అనే విషయాన్ని మీరందరూ కాంటాక్ట్ చేసుకొని పెట్రోల్ నివాసంగా కోరుతున్నాను. మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినారు. కూటమి వచ్చి ఈరోజు 1.5 year అవుతా ఉంది. మరి ప్రజలందరికీ కూడా తెలుసు, ముందు నుంచి కూడా తెలుసు చంద్రబాబు ఏ రకంగా మోసపూరిత వాగ్దానాలు చేస్తారు, అవి ఏ విధంగా చేయరని. కానీ ఈరోజు మరి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి ఎక్కినారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని మనము ప్రతి ఇంటిలో ఆయన సూపర్ 6 పథకాల వల్ల ఏ రకంగా వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళకి ఇంకా రావాల్సిన బాకీలు ఎన్ని ఉన్నాయని చెప్పని అవన్నీ మనం ప్రజలకు విశదీకరించడానికి ఈ ప్రోగ్రామ్ ను డిజైన్ చేయడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి అన్న గారి సూచన మేరకు మనం అందరం కూడా వార్డు వైజ్ గా ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మరి ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ ఇంకా చాలా టైం ఉంది, కానీ అంతకన్నా ముందు మనకు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రతి వార్డులో కూడా మనము మన పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసుకొని వార్డులలో మన బలాన్ని మనం మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి ఈ పార్టీని మనం వార్డులలోకి తీసుకొని పోవాలని చెప్పని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. మరి వార్డులలోకి మనం పోతాము అన్న ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనైతేనేమి, శ్రేణుల మీదనైతేనేమి అనేక దాడులు జరుపుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, మరి నిన్ననే చూసిన మిథున్ రెడ్డి అన్నను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అక్కడ పెద్దవాళ్ళ దగ్గర నుంచి స్థానికంగా చిన్న నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతూ ఏ రకంగా మనల్ని ప్రజల్లోకి పోకుండా ఆఫ్ చేయాలా, వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలా అని చెప్పని కూటమి ప్రభుత్వం పలు రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉంది. కానీ ఎవరే కానీ ఎవరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా అంతకుముందు 16 నెలలు జైల్లో ఉండి వచ్చినారు. మరి వచ్చి కూడా అన్న ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగినారు. ప్రజల్లో అభిమానం ఎక్కడికి పోలేదు, ప్రజలందరూ జగనన్న వెంటనే ఉన్నారు. కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మరి ఈ సంస్కారం నిన్నటి వరకు చూసుకుంటే ఓన్లీ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో అట్లా ఉంది. మన కర్నూలు వరకు ఇంకా ఈ సంస్కారం రాలేదులే, ఇట్లాంటిది పర్వాలేదు, మనం బాగానే ఉన్నామని చెప్పి అనుకున్నాం. కానీ నిన్న చూస్తే మన ఓల్డ్ టౌన్ లోనే 10వ వార్డు కార్పొరేటర్ యూనిస్ అనే వాళ్ళ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అనేక రకాలుగా దాన్ని అంతా కూలగొట్టి అంతా ధ్వంసం చేసి చిత్రంగా మళ్ళీ వాళ్ళ మీదనే వాళ్ళు దాడి చేసుకొని వాళ్ళ కేసు మా మీద హత్యా ప్రయత్నం చేసిందని చెప్పి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. దీనికి మరి పోలీసు అధికారులు కానీ వాళ్ళైనా ఎట్లా చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థం కావడం.
ఇటువంటి కల్చర్ మంచిది కాదు అని చెప్తున్నాం. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లాంటి దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్లోకి పోకుండా చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఇది మరింత రెట్టింపు వేగంగా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది ప్రజలకు తెలుసు. జగనన్న పార్టీకి కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏదైనా సరే ఎటువంటి ఇబ్బందులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ లోకల్ గా నాయకులు అందరూ సపోర్ట్ గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అజ్ఞానంతో అహంకారంతో కొందరు మళ్ళా ఈరోజు వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు పత్తికొండ నుంచి వచ్చినాడు అని చెప్పారు. మాది పత్తికొండ కాదు, ఆళ్ళగడ్డ రాజకీయం చూస్తున్నాము, ఆళ్ళగడ్డ ఫ్రాక్షన్ రాజకీయం చూస్తున్నాము. 50 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నాయి మాకు. ఆళ్ళగడ్డ రాజకీయం చేసినాము, పత్తికొండ రాజకీయం చేసినాము, 12 ఏళ్ల నుంచి కర్నూలు రాజకీయం కూడా చేస్తా ఉన్నాము. ఇక ముందు కూడా మీకు అందరికీ ఈ రకంగా 37 ఏళ్ల నుంచి కర్నూలులో మేము నివాసం ఉంటా ఉన్నాము. మోహన్ రెడ్డి ఎటువంటి వాడు, మోహన్ రెడ్డి కుటుంబం ఎటువంటిది, వాళ్ళ నాయన గారు వాళ్ళ తాత ముత్తాతలు ఎట్లాంటి వాళ్ళు ప్రజలందరికీ తెలుసు. ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళు ఫ్రాక్షనిస్టులా ఎటువంటి వాళ్ళు, ఫ్రాక్షన్ చంపేవాళ్ళ పోషించేవాళ్ళ అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు కానీ ఏదైనా సరే మనం అందరం జగనన్నతో పాటు ఉన్నాము, జగనన్నతో నడుస్తా ఉన్నాము. మన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ వార్డ్ వైజ్ కూడా మనం అందరం ఈ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. బూత్ వైజ్ కన్వీనర్లను కానీ బూత్ కమిటీలను కానీ మనము అందరినీ పెట్టుకొని పార్టీని మరింత స్ట్రెంగ్తన్ చేద్దామని చెప్పని, అందరి సహాయంతో సహకారంతో ముందుకు పోదామని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎవరైతే వార్డు లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు చాలా విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు కర్నూలులో కలెక్టర్ ఆఫీస్లో సర్పంచులు అందరూ కలిసి, జిల్లా సర్పంచ్ అందరూ కలిసి, కలెక్టర్ని కలిసి ఏదైతే 25, 24, 25, 25, 26 15th ఫైనాన్స్ ఫండ్స్ సర్పంచులకు ఇవ్వడం లేదు, మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. కాబట్టి దాని మీద ఆలూరు ఎమ్మెల్యే మనము పోయి కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు మనకేమంటే కర్నూలు ఒకటి తీసుకుంటే సరిపోదు, జిల్లా అంతా బాధ్యత పెట్టారు. కాబట్టి జిల్లా సమస్యలన్నీ కూడా మన సమస్యలు ఇప్పుడు. కాబట్టి దానికోసం పోయి రావడం జరిగింది. ఎవరు ఏమనుకోవద్దని కూడా మనమే చేస్తాం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే దాని గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు సూపర్ 6 అనేది చెప్తున్నాడు. కానీ సూపర్ 6 కాదు, 143 హామీలు ఇచ్చి అన్నీ ఎగరగొట్టాడు. విచిత్రం ఏమంటే మామూలుగా మనకు పాతకాలంలో సామెత అంటారు, పావుల పనికి రూపాయి పావుల ఖర్చు పెడుతుంటారని. పాతకాలంలో సామెత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. 4,000 పెన్షన్ ఇవ్వడానికి ప్రతి నెల ఏదో ఒక గ్రామానికి పోతాడు. ఆ గ్రామంలో పోయి వాళ్ళ ఇంట్లో కాఫీ కలిపి, లేకుంటే వాళ్ళకు టిఫిన్ చేసో, వాళ్ళ పిల్లలకు స్నానం చేయించో, లేదంటే అదేదో ఎమ్మగోళ్ళ సినిమాలు స్టూడెంట్ ఎన్టీఆర్ ఎలక్షన్లలో నిలబెడితే పిల్లలు బాత్రూమ్ కూర్చుంటే ఎలక్షన్లో నిలబడినప్పుడు బాత్రూమ్ కడిగినట్టు. ఇటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు 4,000 పెన్షన్ ఇవ్వడానికి 4 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మొదటి సంవత్సరం మొదటిసారి పోవడం అంటే ఓకే. ప్రతి నెల ఏ ముఖ్యమంత్రి పోయి 4,000 పెన్షన్ ఇవ్వని 4 కోట్లు పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అక్కడే. అంటే పబ్లిసిటీ పిచ్చి ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారు 2,67,000 కోట్లు ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చినాడు. ఏ రోజు ప్రజలలోకి వచ్చి పబ్లిసిటీ చేసుకోలేదు. వాళ్ళ అకౌంట్లకు డైరెక్ట్గా ఇచ్చినాడు. ఈయనేమో 4,000కి 2,000 మంది పోలీసులు, 400 మంది
అందుకే నేను చెప్పింది పావుల పనికి రూపాయి పావుల ఖర్చు పెట్టడం అంటే ఇదే కాకుండా ఇచ్చిన హామీలు ఎగరగొట్టడమే కాకుండా హామీల గురించి ఎవరైనా అడిగితే నాలుక మర్తేస్తానంటాడు, నాలుక కోస్తానంటాడు. అంటే చంద్రబాబు నాయుడు బెదిరియాలనుకుంటున్నాడా? చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులకు అర్థం కావాలని ఏంటంటే భారతదేశంలో సోనియా గాంధీని చూస్తే భయపడే కాలం, పెద్ద పెద్ద నాయకులు భయపడే కాలంలో ఒంటరిగా బయటకు వచ్చి సోనియా గాంధీకి ఎదురు తిరిగి 16 నెలలు జైలు నుండి బయటకు వచ్చి అన్ని పార్టీలతో పోటీ పడి పాదయాత్ర చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి గడ్స్ ఉండేటువంటి నాయకుల కింద పనిచేసే కార్యకర్తలు ఉండేటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారికి భయపడినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. మీ తాటాకు చెప్పులకు ఎవరు భయపడరు. ఇక్కడ ఎన్ని కేసులు పెడతారు, ఎంతమంది మీద పెడతారు, బంతిని ఎంత బలంగా గోడ కొడితే అంత స్పీడ్గా ఎట్లా ఎన్నిక వస్తుందో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మీరెంత తొక్కాలంటే అంత ఎగిరి పైకి వస్తారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో చిల్లర రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ తప్పుడు అరెస్టులు చేస్తూ రాజకీయం ఎన్నో రోజులు సాగదు. ఈరోజు ఎవరెవరు కేసులు పెట్టిస్తున్నారో, ఎవరెవరు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఇక మీకు ఉండేది 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల తర్వాత దీనికి డబల్ సినిమా చూసే పరిస్థితి వస్తుందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు రాజకీయం లేదు, ఏదైనా పోటీ లేనటువంటి రాజకీయం పోయింది. అన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు, అన్ని మైండ్లోకి వస్తున్నాయి. ఎవరెవరు ఎగిరి పడుతున్నారో రేపు ఎగరడానికి ఒంట్లో సత్తువు కూడా ఉండదు, అనుభవించేది కూడా తొందరగానే ఉంటుందని ఎగిరిపడే వాళ్ళకు కూడా చెప్తా ఉంటాం. ఈరోజు కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈరోజు కొత్త కాదు, ఇందాక చెప్పినట్లు ఆళ్ళగడ్డలో రాజకీయం చూసాను. 2 సార్లు ఎమ్మెల్యేనా, పత్తికొండలో 3 సార్లు ఎమ్మెల్యేనా, కర్నూలులో 1 సారి ఎమ్మెల్యేనా, 1 సారి ఎమ్మెల్యేనా. ఎక్కడ కానీ ఫ్రాక్షన్ అని కానీ ఎక్కడ కానీ గలాటలని కానీ లేకుండా అభివృద్ధి ముందరు పోయినాం. ఈరోజు పత్తికొండ పోతే ఈరోజు కూడా వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది, మళ్ళీ మీరు మాకు ఎమ్మెల్యేగా రండి అని. అంటే అక్కడ అంత అభివృద్ధి చేసి వాళ్ళల్లో ఒక పేరు సంపాదించిన. కర్నూలుకి వస్తే 5 సంవత్సరాల ఎమ్మెల్యే కంటే కర్నూలులో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి చూపించారు. రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, కళ్యాణ మండపాలు అయితేనేమి, తర్వాత మసీదులకు ఈద్గాలకు గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొని వచ్చేది అయితేనేమి, బ్రిడ్జీలు అయితేనేమి, జోరాపురం బ్రిడ్జి కావచ్చు, ఆనంద్ ట్యాక్స్ దగ్గర బ్రిడ్జి కావచ్చు, రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పు చేయడం కావచ్చు, కేసీ కెనాల్ మీద 3 బ్రిడ్జిలు నిర్మించిన, జోరాపురం నుంచి నంద్యాల చెక్ పోస్ట్కి ఒక కొత్త రోడ్డు వేసిన. ఇట్లా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తప్ప ఎక్కడ 1 రూపాయి లంచం తీసుకున్నట్టు కానీ, ఎవరి దగ్గర ఇప్పించుకున్నట్టు కానీ, ఉద్యోగాలకు కానీ, ట్రాన్స్ఫర్లకు కానీ, లేదంటే ఎక్కడైనా కమిషన్లు తీసుకున్నట్టు తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం, ఒక్కటి నిరూపించండి, రాజకీయాల నుంచి మానుకుంటామని కూడా. చిన్న అవినీతి మచ్చ ఈ 5 సంవత్సరాలలో కాదు, 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కుటుంబానికి చిన్న మచ్చ మీరు చూపించగలిగితే రాజకీయాల నుంచి మానుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. అటువంటి రాజకీయాల నుంచి వచ్చేటువంటి కుటుంబం నుంచి వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు అదంతా పక్కన పెడితే ముఖ్యంగా ఈరోజు మనకు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఇటువంటి పట్టుకొని ముందరు పోతున్నారు, మీ ఇంటికి అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, ఇది ఇచ్చినామని. మనం క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేస్తే ఏమేమి హామీలు ఇచ్చినా ఏమి ఇవ్వలేదంటే వస్తారు.
వాళ్ళు ఇచ్చింది 1000 రూపాయలు పెన్షన్ పెంచినారు. 85 లక్షల మంది విద్యార్థులు ఉంటే 54 లక్షల మందికి వాళ్ళు ఇచ్చింది అమ్మఒడి తల్లికి వందనం ఇచ్చారు. 30 లక్షల మందికి ఎదురుకొట్టారు. తర్వాత 18 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు 1500 ఇస్తా ఉన్నారు నెలకు, అది ఇవ్వలేదు. నిరుద్యోగులకు 3000 పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. రైతులకు 20,000 ఇస్తామన్నారు, రైతు భరోసా, అది ఇవ్వలేదు. 50 సంవత్సరాలు దాటేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50,000 నెలకు 4,000 చొప్పున ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత దుల్హన్ స్కీమ్ పెడతామన్నారు, అది ఇవ్వలేదు. కళ్యాణ వస్తువు పెడతామన్నారు, అది ఇవ్వలేదు. ఇట్లా ఏమేమి ఇవ్వలేదో, ఏమి ఇస్తానన్నాడో అవన్నీ కూడా మనం ప్రజల దగ్గర తీసుకుపోయి జగన్ ఏమి ఇచ్చాడు, ఈయన ఏమి ఇస్తా అన్నాడు, ఎంత మోసం చేశాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు, మీరు అడగండి అని చెప్పారు. మీకు రావాల్సినటువంటి 3,000 అడగండి, 1,500 అడగండి, బీసీ ఎస్టీ మైనార్టీలు 4,000 అడగండి అని మనం ప్రజలను మోటివేట్ చేస్తే లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లలో కార్పొరేటర్లు నిలబడినటువంటి తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి పోవాలంటే భయపడతారు. మనం పోతే పథకాల గురించి అడుగుతారు అని. మున్సిపల్ ఎలక్షన్లలో మళ్ళీ మనం కొండారెడ్డి గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలంటే మనం ఈ కార్యక్రమాన్ని ఈ గుర్చి తీసుకుపోవాలి. మున్సిపల్ ఎలక్షన్ ఉండేది 6 నెలలే, మనకేం ఎక్కువ టైం లేదు. ఆల్రెడీ జూలై అయిపోయింది. ఇది ఒక 4 నెలలు, అదొక 2 నెలలు, 6 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి. మనం మళ్ళీ కార్పొరేషన్ మన చేతిలోకి వచ్చిందంటే ప్రభుత్వం వాళ్ళది ఉన్నా సరే హవా మందే నడుస్తుంది. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా తీసుకొని పోవాలి. రెండవ విషయము, 10 వార్డులు నాయకులందరూ ఉన్నారు. ఇందాక మీకు కొంతమందికి ఓటర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, బూత్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దానిలన్నింటినీ కూడా మనం బూత్ ఏజెంట్లను ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని వేసుకోవాలి. వాళ్ళ ఫోటో ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అవన్నీ కూడా మనం కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళకి ఇస్తాం. ఇచ్చిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది. లేకపోతే బిఎల్ఓలు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్కి వస్తారు. మనం లేమనుకో, మనకు పడే ఓట్లన్నీ కూడా బిఎల్ఓలు తొలగించేదానికి అవకాశం ఉంది. లేకపోతే కార్పొరేటర్గా మన వాళ్ళు నిలబడాలంటే మన ఓట్లన్నీ కూడా తొలగించినారంటే మనం గెలవడం కష్టమవుతుంది. కాబట్టి బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టే వాళ్ళను జాగ్రత్తగా ఆ బూత్లో ఓటర్ వేయండి, కొద్దిగా చదువుకొని వాళ్ళతో పాటు తిరిగే ఓపిక, ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా అనుభవం ఉండే వాళ్ళను బూత్ ఏజెంట్లుగా పెట్టాలని మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఊరికే కూర్చొని వాళ్ళని కూడా పిలిచి అడగండి, నువ్వు ఉంటావా, నీకు ఇంట్రెస్ట్ ఉందా, పని చేస్తావా, అడిగి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని పెట్టండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మనము పొరపాటు చేస్తే మన ఓట్లు తీసేసిన తర్వాత రేపు పొద్దున మనము ఎలక్షన్లప్పుడు ఓట్లు ఎక్కించుకోవాలంటే కుదరదు. ముఖ్యంగా కార్పొరేటర్గా నిలబడాలనుకునే వాళ్ళకు కూడా ఈ జాగ్రత్త తీసుకోవాలి. మీరు మనం ఈ 11 వార్డులు 12 వార్డులలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, దాంట్లో డౌటే లేదు. డెఫినెట్గా గెలుస్తాం. ఎందుకంటే చాలా బలంగా ఉండేటువంటి వార్డులు ఇవి. జగన్మోహన్ రెడ్డికి ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండేటువంటి వార్డులు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకి ఎన్ని రకాలుగా మోసం చేస్తుంది ఈ గవర్నమెంట్ అనేది తెలుస్తుంది. నిన్ననే ఒక పెద్ద మీటింగ్ జరిగింది, అంతకుముందు ఒక పెద్ద ర్యాలీ జరిపినాం. ఏదైతే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, దానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసినారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినారు. కాబట్టి వాళ్ళ మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంది.
ఏదైతే మిగతా వాళ్ళందరూ కూడా పథకాలు చెప్పి మోసం చేశాడన్నటువంటి కోపం ఉంది. కాబట్టి డెఫినెట్గా 11 వార్డులే కాదు, కర్నూలు నగరంలో ఉన్నటువంటి 52 వార్డులలో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలుస్తామనేటువంటి పూర్తి నమ్మకం ఉంది. అట్లనే మనం ఇంట్లో కూర్చున్నామనుకో ఇబ్బంది పడతాం. ఇప్పటి నుంచే మన మున్సిపల్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మన వార్డులలో మన ఓట్లు పోకుండా మనకు రావాల్సినటువంటి కొత్త ఓటర్స్ ఎవరన్నంటే చేర్పించుకునే విధంగా మనం కార్యక్రమం చేపట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రేపు మున్సిపల్ ఎలక్షన్లో. కాబట్టి జాగ్రత్తగా అందరూ దీంట్లో పూర్తి ఇంట్రెస్ట్ తీసుకుని పోవాలి. ఒకటి బూత్ ఏజెంట్లను నియమించడం, రెండోది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి మోసాలు, ఆయన ఇచ్చేటువంటి హామీలు, చేసేటువంటి మోసం, దాన్ని మనం బాగా పబ్లిక్లో తీసుకుపోతే రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో సులభంగా గెలిచేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఏదైనా కేసులు అంటే ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా సంవత్సరాలు ఇటువంటి రాజకీయాలు చూశారు. 2014 నుంచి 19 వరకు టీజీ వెంకటేష్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎదుర్కొని చూశాం. ఏం చేసుకోలేకపోయినాం. 14లో గెలిచినాం, మళ్ళీ 19లో గెలిచినాం, 24లో కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్లు, కొంత పార్టీ మీద వ్యతిరేకత రావడం కావచ్చు, దాంతో ఓడిపోయినాం. ఈరోజు కూడా మళ్ళీ పార్టీ తరఫున ఎదుర్కొంటాం, కార్యకర్తలను కాపాడుకుంటాం. ఏ కార్యకర్తనైనా సరే అనవసరంగా కేసులు పెడితే మీరు కూడా లాయర్లను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాయర్లను కూడా మేమే పెడతాం, మేమే బయటికి తీసుకొని వస్తాం. పోలీసుల నుంచి ఎట్లా కాపాడుకోవాలో కూడా మాకు బాగా తెలుసు. మున్సిపల్ కోర్టు కానీ జిల్లా కోర్టు కానీ ఇక్కడనే మనం ఒక లీగల్ టీమును సపరేట్గా పెట్టాం. లాయర్లను 10 మంది ఉన్నారు. ₹1 ఖర్చు లేకుండా చూసుకున్నాం. ఒకవేళ కేసు హైదరాబాద్లోనే విజయవాడలోనే హైకోర్టులో అయితే హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది లాయర్లను అదే పనిగా ఫ్రీగా మన తరఫున కేసులు వాదించేదానికి పెట్టాడు. ఎగ్జాంపుల్ చెప్తా, మన ఇదే యూనిస్ మున్సిపల్ ఆఫీసులో కూర్చి ఈసీని కొడితే ఆ కేసును హైకోర్టులో పోయి దాని ఆయనను అరెస్ట్ చేయకుండా బెయిల్ తీసుకొని ఆ కేసు క్రాష్ చేసి ఈరోజు యూనిస్ని బయటికి తీసుకురావడం జరిగింది. యూనిస్కి ₹1 ఖర్చు కాలే. హైకోర్టు నుంచి మనం ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం. అట్లా ఈరోజు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ మీకు అండగా ఉంటాం. అవసరమైతే అర్ధరాత్రి కానీ మీకోసం ఏ పోలీస్ స్టేషన్ రావడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా అవసరమైతే మీకోసం మీకంటే జైలు పోవడానికి మేము ముందుంటామని కూడా ఈ సందర్భంగా కాబట్టి ఇటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే ఎవరు భయపడేటోళ్ళు రాదు. చిల్లర కేసులు పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి రాజకీయము చేయడానికి ఇదేమి పూర్వకాలం కాదు, క్రీస్తు పూర్వం కాదు. ఇది కర్నూలు పట్టణం. చదువుకునే వాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు, పనులు చేసుకొని బతికే వాళ్ళు ఉండేటువంటి ఒక నగరం. దీంట్లో ప్రజలందరూ ఏం కోరుకుంటారంటే శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలి, మా వ్యాపారాలు మేము ప్రశాంతంగా చేసుకోవాలి, మా జీవనం జరగాలి, ఇక్కడ రౌడీజం ఉండకూడదు, మట్కాయ ఉండకూడదు, గంజాయిలు ఉండకూడదు, ప్రశాంతమైనటువంటి జీవులను కోరుకుంటారు. అంతేగాని రౌడీజాలు, గుండాగిరి అంటే కర్నూలు ప్రజలు ఎప్పుడు కూడా ఒప్పుకోరు, హర్షించరనేటువంటి విషయము చాలా ఎలక్షన్ల నుంచి చూస్తూ ఉంటారు. కాబట్టి రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మున్సిపల్ ఎలక్షన్లే కాదు, 2029 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కర్నూలు పట్టణంలో
కొండారెడ్డి బుర్జ మీద 29లో కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఆ రోజు కర్నూలులో కష్టపడినటువంటి కార్యకర్తలందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు 14 నుంచి 19 నుంచి 24 వరకు కార్యకర్తలను పట్టించుకోలేకపోయినా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. తర్వాత 3 సంవత్సరాలు ఈ పథకాలు ఇవ్వడంలో కొంతవరకు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయినాను. అది మనం కొంతవరకు తప్పు చేశాం. రాబోయే కాలంలో 2.0 అని చెప్పేసి ఖచ్చితంగా రాబోయే గవర్నమెంట్లో కార్యకర్తలకే పూర్తి న్యాయం చేస్తాం. కార్యకర్తలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కార్యకర్తలందరూ కూడా కష్టపడే కార్యకర్తలందరూ కూడా మంచి భవిష్యత్తు కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మాట చెప్పినట్టు తప్పేటువంటి వ్యక్తి కాదు. డెఫినెట్గా ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కష్టపడే కార్యకర్తలను అందరినీ గుర్తిస్తాం. వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇస్తాం. ఎందుకంటే 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నాం. ఎలక్షన్లు అయిపోయినాక గెలిచిన తర్వాత చుట్టూ చేరి ఏదో దండలేసు లేకుంటే కాకాపట్ట మమ్మల్ని ఏదో చేయాలనుకుంటే వాళ్ళేదో లబ్ధి పొందాలనుకుంటే అవన్నీ మా దగ్గర కుదరదు. అప్పటికప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చి ఎలక్షన్లు అయిపోయినాక వచ్చి మేల్పాన్ని చూపించి మమ్మల్ని ఏదో కాకా పట్టాలనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ప్రతి కష్టపడే కార్యకర్తలందరినీ కూడా గుర్తుపెట్టుకొని గుండెలలో పెట్టుకొని చూసుకుంటాం. ఇట్లా డ్రామాలు ఆడేటోళ్ళను వాళ్ళని కూడా డ్రామాలుగానే చూసుకుంటాం. కాబట్టి కష్టపడే కార్యకర్తలందరూ కూడా గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మనకు ఒక ఛాలెంజ్ ఎదుర్కోవడానికి మనకు ఛాలెంజ్గా తెచ్చుకుందాం. మళ్ళీ గెలుద్దాం, మళ్ళీ మంచి భవిష్యత్తుతో ముందరికి పోదాం. దానికి మాత్రం ఎటువంటి డోకా ఉండదు. ఇంకా వాళ్ళ కేసులు బెదిరింపులు అంటారా, ఇవన్నీ తాటాకు చప్పులే. 40 సంవత్సరాల నుంచి రాజకీయం చూశాం. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 3 సార్లు ఆయన మీద పార్లమెంటు పోటీ చేసి రాజకీయంగా ఎదుర్కొన్నాం. కేఈ కుటుంబంతో రాజకీయంగా ఎదుర్కొన్నాం. టీజీ వెంకటేష్ కుటుంబంతో రాజకీయంగా ఎదుర్కొన్నాం. వీళ్ళందరినీ కూడా అందరినీ చూసి వెంట్రుకలు ఊడిపోయినాయి. కాబట్టి ఎవరు చేయగలిగేది ఏం లేదు. మస్తు చూస్తాం, ఇంకా చూస్తాము. మనం అంటే ఏమో కూడా చూపిస్తాం. దాంట్లోనే ఎన్నికపోయే ప్రసక్తి ఉంది. అది కూడా గుర్తు చూపిస్తాం. మళ్ళీ గుర్తుపెట్టుకునేటట్టు, ఈరోజు కాదు 10 ఏళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు చూపిస్తాం. తగ్గేది లేదా? ఆ తగ్గేది నేషనల్ అయిపోయింది. తగ్గేది లేదని ఇప్పుడే కాదు, ఎప్పుడూ తగ్గేది లేదు. ఎవరికి తగ్గేది లేదు. కాబట్టి మనం చేయాల్సిన పనిని ముందర చేసుకుంటూ పోదాం. ఎట్లా మనం గెలవాలి, మన వాళ్ళని ఎట్లా గెలిపించుకోవాలి, దాంట్లో మనం అందరం కూడా కాన్సన్ట్రేట్ చేసి ముందర పోవాలని ఈరోజు మధ్యలో కలెక్టర్ ఆఫీస్ పోయి వచ్చి కొంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టా. దానికి కూడా ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇందాకనే చెప్పాను, ఇప్పుడు జిల్లా బాధ్యత అంతా మన మీద పెట్టారు. ఆలూరులో చిన్న ఇబ్బంది జరిగినా పోవాలి, పత్తికొండలో జరిగినా పోవాలి, ఎక్కడ పోయినా మనం పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి పెట్టారు. అంటే మనం చేయగలుగుతాము, ఎదుర్కోగలుగుతాము. కాబట్టి మనల్ని సెలెక్ట్ చేసుకొని ఆ బాధ్యత మనకి ఇచ్చినారు. రూలింగ్ ఉన్నప్పుడు ఎవరు జిల్లా ప్రెసిడెంట్ కంటే ఇబ్బంది లేదు, దానికేం పెద్ద పని లేదు. అపోజిషన్ పార్టీలో జిల్లా ప్రెసిడెంట్ అంటే ఒక పెద్ద ఛాలెంజ్ లాగంట. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఏమి జరిగినా మనం పోయి అక్కడ కొట్లాడాలి, పాల్గొనాలి, వాళ్ళను అంతా ఒకటి చేసి నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి పోయి రావాల్సి వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా ముందర తీసుకుపోవాలని మరొక్కసారి మీకు అందరికీ మనవి చేస్తూ, రాజకీయాలలో
ఇటువంటివన్నీ చూసాం. అందరినీ కాపాడుకుంటాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం మీతో పాటు ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ చెప్పినట్టు వాళ్ళ విల్లింగ్ తీసుకోండి, ఉంటారా లేదా. తర్వాత ఫోన్ నెంబర్ ఉండాలి, వాడు యాక్టివ్ ఉండేటోడు ఉండాలి. ఈరోజు కర్నూలులో 1 నుంచి 12 వార్డులు ఇక్కడ సమావేశం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమము. చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీలను సంవత్సరం 3 నెలలు అయినప్పటికీ హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడము, మభ్య మాటలు చెప్పడము, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేసినాడు, ఎన్ని పథకాలు చెప్పినాడు, ఎప్పటి నుంచి ఇస్తా అన్నాడు. జూన్ 24వ సంవత్సరం నుంచి పథకాలు అమలు చేస్తాను అన్ని పథకాలు అన్నాడు. జూన్ 24 పోయింది, జూన్ 25 కూడా పోయింది. ఇంతవరకు ఒక తల్లికి వందనము సగం మందికి ఇచ్చినాడు, సగం మందికి ఎదురుకొట్టాడు. ఇంకా 3,000 రూపాయలు పింఛన్ 4,000 చేసి ఏదో ప్రపంచాన్ని జయించినట్టు, ప్రపంచాన్ని అంతా తెచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు వాళ్ళు పబ్లిసిటీలు చేసుకుంటున్నారు. ప్రతి నెల 4,000 పింఛన్ ఇవ్వడానికి 4 కోట్లు ఖర్చు పెట్టి డ్రామా యాక్షన్లు ఆడపోయి కాఫీలు కాయడము, టిఫిన్లు చేయడము, వాళ్ళకి తినిపించడం, తాపియడం, ఇవన్నీ ఇదంతా డ్రామా అనిపించడం లేదా? వీటన్నిటి కూడా ప్రజలలోకి తీసుకుపోవాలి. ప్రజలు రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడగాలని, ప్రజలను చైతన్యవంతం చేయడం. మీకు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు మోసపోయి చంద్రబాబు నాయుడుకి ఓటేశారు, ఇప్పుడు ఎంత మోసం చేస్తున్నారు అనేది ప్రజలలో ఒక అవగాహన కల్పించేదానికి ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోతున్నాం. అదే కాకుండా తప్పుడు కేసులు పెట్టి అందరినీ జైలు పాలు చేసి మంచి మంచి నాయకులందరినీ కూడా వివిధ కేసులు పెట్టి, అంటే అసలు ఆ స్కామ్ ఉండదు, ఆ కేసు ఉండదు, కొత్తగా ఈనాడులో సృష్టిస్తారు స్కామ్ అని. మళ్ళీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని ఈనాడులో ముందు రోజు వస్తుంది, నెక్స్ట్ చార్జ్ షీట్లో వీళ్ళ పేర్లు వస్తాయి. ఈనాడు డైరెక్షను ఆంధ్ర పోలీసు యాక్షన్ అయిపోయింది. స్క్రిప్ట్ ఈనాడు, డైరెక్షన్ చంద్రబాబు నాయుడు, యాక్షన్ పోలీస్, అది జరుగుతుంది. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినారు. అంటే వీళ్ళందరి మీద ఒక్క సాక్ష్యం లేదు. ఎవరో ఒకరిని పట్టుకోవడం, ఒకటి రాయడం, సంతకం పెట్టు, కేసు పెట్టు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సిట్ అధికారులు, మీరు కేసును బిల్డప్ చేసి తప్పుడు వాంగ్మూలాలు పెట్టి కేసులు పెడతా ఉన్నారు. ఈ కేసులు మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు, తప్పుడు వాంగ్మూలాలు కోర్టులో నిలబడవు. కేసులు పెట్టేసిన తర్వాత ఎవరైతే గౌరవప్రదమైనటువంటి వ్యక్తులందరూ అరెస్ట్ చేసినారో వాళ్ళు మాకు పరువు నష్టం దావా అని రేపొద్దున కోర్టులు వేసినారంటే మీరు లైబుల్ అవుతారు. చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టాడు, లోకేష్ బాబు కట్టాడు, పవన్ కళ్యాణ్ కట్టాడు. మీరు రేపు పొద్దున కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తప్పుడు కేసులు పెట్టి రేపు పొద్దున మీరు ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులు పడకుండా ఇప్పుడే జాగ్రత్తగా లీగల్గా పోవాలని మేము వాళ్ళకు కూడా మనవి చేస్తాము. 1వ వార్డు నుంచి 12వ వార్డు వరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక ప్రోగ్రాం మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద జిల్లా ప్రెసిడెంట్ సింహమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాలు సమావేశంలో జరిగింది. కార్పొరేటర్స్ని, సీనియర్ నాయకుల్ని, పార్టీ లీడర్స్ని అందరినీ సమావేశంలో
ఎలాగా ముందు వెళ్ళాలా, ఈ ప్రజలకి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కొత్త ప్రొపగాండా, ఫాల్స్ ప్రొపగాండా. వాళ్ళ ఉన్న మీడియాస్ని వాడుకొని వాళ్ళు పోయి ప్రజలకి అబద్ధాలు చెప్తూ ప్రతిసారి మేము అన్నీ ఇచ్చేసినాము, మా సూపర్ సిక్స్ ఇచ్చేసినాము, మేము ఇంకా ఎవరైనా అడిగితే నిజంగా ముఖ్యమంత్రి గారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీడియా పరంగా చెప్తున్నారు, ఎవరైనా అడిగినారు సూపర్ సిక్స్ అయిపోయినాయి, ఎవరైనా అడిగితే నాగా కోస్తారని ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు అడగకూడదు. కానీ ఇందులో టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంత ప్రజలు నష్టపోయినారని నేను తెలిపిస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంటి వెళ్ళి మేము ప్రజలకి ఈ ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు, సూపర్ సిక్స్ కాక ఇంకా 40 వాగ్దానాలు ఇచ్చినారు, మీరు కూడా నువ్వు వస్తాను మోసం చేసినారు. ప్రభుత్వం ఖచ్చితంగా